నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు రవీంద్ర నాయక్ ఆయన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అలాగే సిబిఐ కేంద్ర విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ అంశం తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. వాస్తవానికి గత 10 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయలు రాష్ట్ర ఖజానాను అలాగే ప్రజాధనాన్ని మింగేశారు, కొల్లగొట్టారు. దానికి సంబంధించి ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి. తాజాగా అవినీతిపై కాగ్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకునైనా ఆయనపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ తాజాగా పంపినటువంటి ఫిర్యాదులు ఇప్పుడు కలకలం రేపుతుంది గులాబీ పార్టీలో. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. గత 10 ఏళ్లలో మనం చూసాం. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో దాచుకున్నారు, దోచుకున్నారు. ఇదే వినిపించింది. దీనికి సంబంధించి తాజాగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి క్రమంలో ప్రాజెక్టుల విషయంలో అలాగే ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి ఇప్పటికే గగ్గోలు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆధారాలు కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే. ఆయనే కాదు, ఆయన కుటుంబంలోని కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు అలాగే గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఈ అవినీతి అక్రమాలు చేశారు అనేది ఆయన ఫిర్యాదులో ప్రస్తావించినటువంటి అంశం. కేవలం ఎవరో ఆరోపించడం కాదు, కాగ్ నివేదికను చూడండి. కాగ్ రిపోర్ట్లో ఏవైతే అంశాలు ఉన్నాయో దాన్ని బట్టి ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. లేని పక్షంలో తీవ్రమైనటువంటి మేము నిరసన తెలుపుతాం, ఆందోళన చేస్తాం. ఎవరో మేము ఆరోపించడం కాదు, లేకపోతే నిరాధారమైనటువంటి ఆరోపణలు అనుకోవద్దు. దానికి సంబంధించి కాగే ఒక నివేదిక ఇచ్చింది. ఏ ఏ ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, ఏ పథకానికి సంబంధించి కోట్ల రూపాయలు దారిమళ్ళాయి, అభివృద్ధి పేరుతో ఎంత దోచుకున్నారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాల మీద కాగ్ తన రిపోర్ట్లో వెల్లడించింది. దానికి సంబంధించి మీరు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే కాగ్ ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసేటువంటి ఆ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరు స్పందించాలి వెంటనే అని హోంమంత్రిత్వ శాఖ అలాగే సిబిఐ కేంద్ర విజిలెన్స్ ఈ 3 సెక్షన్స్కి ఫిర్యాదు పంపించారు. ఇప్పుడు దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది గులాబీ పార్టీలో. ఇప్పటికే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఆరోపిస్తుంది త్వరలోనే ముఖ్యమైనటువంటి నేతలంతా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. రాష్ట్ర ఖజానా కానీ ప్రజాధనాన్ని కానీ విచ్చలవిడిగా సొంతానికి వాడుకున్నారు, జేబులు నింపుకున్నారు, అభివృద్ధిని గాల్లోకి వదిలేశారు. కాబట్టి ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాల్సిందే. దీనికి ముఖ్యమైనటువంటి బాధ్యుడిగా గత ముఖ్యమంత్రి కేసీఆర్పై చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి రవీంద్ర నాయక్ ఆయన కూడా ఫిర్యాదు చేయటం ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇక కష్టాలు తప్పవా, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందా, రకరకాలుగా చూడాలి. ఈ యొక్క అంశంలో రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.